యుద్ధం ఎఫెక్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం ఎఫెక్ట్ ఇటు ఇండియాలో పడింది. తెలంగాణలో గ్యాస్ కష్టాలు అంత ఇంత కాదు. మనం ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. అన్న, ఎన్ని రోజులు అవుతుంది గ్యాస్ బుక్ చేసి బండలు పట్టుకొని ఇక్కడ ఎందుకు వచ్చినావు? ఇప్పుడు 13 రోజులు అవుతుంది. 13 తారీఖు బుక్ చేసాం సార్ మేము. పోయిన నెల 13. పోయిన నెల 13 తారీఖు బుక్ చేసాము. ఈ దినం వరకు వస్తుంది అంటున్నారు, రాలేదు. మేము ఫోన్ చేస్తున్నాము, ఆ గ్యాస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నాము, ఆయన స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మేము ఆఫీస్ కూడా వచ్చినాము. వస్తే మాకు బిల్ కాదు రాసి ఇచ్చిండు, వస్తుంది మీకు ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్తున్నాడు. మరి వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు మాకు. ఓటీపీ వచ్చిందా మీకు? మరి ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చినాక వీడికి వచ్చినాం. ఓటీపీ వచ్చినాక కూడా ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు. ఇబ్బంది అవుతుందా? కట్టెల పొయ్యి పెట్టి వండుకుంటున్నాం సార్ మేము. ఆ కట్టెలు ఇల్లుగల్లోళ్ళు పెట్టనిస్తలేరు, తిడుతుర్రు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతాము, ఈడికొస్తే వస్తాయి పోమ్మని వెళ్ళగొడుతుర్రు. ఆడికి పోతే గ్యాస్ అయినా అడిగితే నీ నంబరే రాలేదు, నీ స్లిప్ తెచ్చుకోపో గ్యాస్ ఇస్తామని ఆయన అంటుండు. మధ్యలో ఉపవాసం ఉంటున్నాము, చిన్న పిల్లలు. పోయిన నెలలో వేసినాం, ఒక్కటి అటు పోయిన నెలలో వేస్తే ఓటీపీ రాదన్నారు. ఓకే అనుకున్నాం. ఇది కూడా ఓటీపీ వచ్చి కూడా ఇప్పుడు ఇన్ని రోజులు అయింది. ఈడిక నా కొడుకు 10 సార్లు వచ్చిండు, ఉపవాసం పోతుండు ఆఫీస్ డ్యూటీకి, వస్తలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తే మీ స్లిప్ రేపు ఇవాళ వచ్చింది, రేపు లేక ఎల్లుండి ఫోన్ చేయి ఆయనకు అంటుంది మేడం. వచ్చిందట. మరి డెలివరీకి ఎన్ని రోజులు పడుతుంది అంటారు? ఎన్ని రోజులు అని చెప్పలే, రేపు వస్తుంది అంటు, అది చెప్తలేరు. ఇట్లా ఎన్నిసార్లు వచ్చినావు ఇది పట్టుకొని? ఇంత ముందు ఒకసారి వచ్చినా, ఇప్పుడు మామూలుగానే వచ్చినా. మామూలుగా వచ్చి సార్ మరి 13 వచ్చిండు సార్, 5 సార్లు వచ్చిండు నా కొడుకు. ఇవాళ ఆడామని పోతే ఇట్లా ఇస్తాడేమో అని వచ్చిన, ఇయ్యలేరు. ఏదో ఇవన్నీ స్లిప్ వచ్చింది. ఆటోలో తీసుకొచ్చి ఆటోలు తీసుకుపోతున్నావు. ఆడబెట్టుకొని 200 సారు. తిననీకి తిండికి కూడా లేదు. మా మనకి మొన్న ఆపరేషన్ అయితే 3 లక్షలు అయినాయి. లేని వాళ్ళకు ఆ రాళ్ళు వచ్చినాయి, పాలు తాగే పిల్లగానికి. వచ్చిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఆ రైలు పట్టాల పోన కట్టెలు ఏరుకొచ్చి వండుతున్నా. 2 సిలిండర్లు పెట్టుకొని తిడుతుండ్రు. కాల్ చేయండి, పాలు కాసుకుంటున్నాం సార్ అని అంటే సప్లై చేస్తలేరు ఇక వాళ్ళు. మా అంటే 2-3 రోజులు చూస్తారు, ఎక్కువ చూడరు కదా. ఎప్పుడు ఇచ్చారు మరి? ఎల్లుండి వరకు ఇస్తా అంటారా? ఎల్లుండి అని అన్నాడు. ఎప్పుడో తెలియదు వాళ్ళు అంటున్నారు. మాకు కూడా ఇప్పుడే ఇంత ముందు వచ్చిపోయినా. నేను స్లిప్ ఇప్పుడే ఇచ్చిర్రు, ఇంకా 2 రోజులకు వస్తుంది అని చెప్తున్నాను. 13 తారీఖు పోయిన నెల బుక్ చేస్తే నెల పోయింది. మళ్ళీ ఇలా అవుతా 6 తారీఖు 6 తారీఖు పరిస్థితి మనం చూడొచ్చు. ఒక్కొక్క వ్యక్తి గ్యాస్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడొచ్చు. ఖాళీ సిలిండర్లను ఇటువైపుగా తీసుకొచ్చి వారు ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఇటు గ్యాస్ను తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ మహిళలను మనం చూడొచ్చు. అమ్మా, ఇట్లా ఎన్నిసార్లు తీసుకొచ్చినావు నువ్వు వీడికి? 3 సార్లు. 3 సార్లు తీసుకొచ్చినావా? 3 సార్లు ఖాళీగానే పోతున్నాం. ఆటో కిరాయిలు అవుతున్నాయి మాకు, మస్తు ఇబ్బంది అవుతుంది. మరి ఒకటి ఇస్తారేమో, లోపలికి 20 రోజులు అయింది. మాకు వంటకు కష్టం అవుతుంది, పిల్లలకు టిఫిన్లు కట్టడానికి కష్టము. బయట టిఫిన్లు కొందామంటే 40 రూపాయలు 50 రూపాయలు చేసేసి మా గోళీలు వేసుకుంటాం. టిఫిన్లు లేని ఏం బతుకుతాము? కలిసి ఇట్లా తీసుకొచ్చుకొని పోతున్నాము. పక్కకుంటామని ఇద్దరం వచ్చినాము. మగ పిల్లలకు కొమ్మంటే ఇంత లైన్లో ఏం నీళ్ళు పడతారు వాళ్ళు. మేము పని ఇడిచబెట్టుకొని వచ్చినాము. పని కాలే. మీకు ఇది ఇచ్చారు కదా, మరి 2 రోజులలో వస్తుందంట? 2 రోజులు అన్నాడు. 2 కావచ్చు, 4 రోజులు కూడా కావచ్చు. ఏమైందంటే ఆ ఏ స్టేషన్ దగ్గర స్టాక్ లేదు. ఇది గ్యాస్ ఎక్స్పైరీ హౌస్ ఎక్స్పైరీ ఉంది. మొత్తం మీద ఇదైతే ఖచ్చితంగా వస్తుందని చెప్తారు అంతే. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ లైన్లో నిలబడే వాళ్ళు అందరూ ఏంది దీనికోసమే. ఈ పేపర్ వస్తే వీళ్ళందరూ గ్యాస్ కోసం కాదు, ఇంకా గ్యాస్ కోసం వచ్చారు. ఇది బుకింగ్ అయ్యి మీ కంప్యూటర్ ఫీడ్ అయితే ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు వేస్తారో తెలియదు. మళ్ళీ ఆయన ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇదైతే వచ్చింది, బుకింగ్ అయింది, కంప్యూటర్లో బుకింగ్ అయింది అన్న గుర్తింపుకి అయింది. గ్యాస్ అయిన మళ్ళీ ఎప్పుడు వేస్తారో తెలియదు. మళ్ళీ డెలివరీకి అయితే లేదు, ఇక్కడ డెలివరీ అయితే ఇక్కడ లేదు. అది ఎక్కడ నాచారం చెర్రపిల్ల ఉంది పోదామని చెప్తున్నారు. మనం అక్కడ దాకా మనం పోలేము, అది ఎక్కడో తెలియదు మనకు. బుకింగ్ అడిగితే మన గ్యాస్ నెంబర్ ఇక్కడ ఉన్నది, మా గ్యాస్ నెంబర్ ఇక ఇది నంబర్ చూస్తే ఇస్తలేరు. అది కూడా బండి అయినా వస్తే ఇది చూపించి ఇంకా ఎదురు చూపులే.
ఎస్, ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ గ్యాస్ కోసము భారీ ఎత్తున లైన్లు అయితే కనబడుతూ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళే అటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం మీద గ్యాస్ ఇబ్బంది ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతుందో ఇక్కడ దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. ఖాళీ సిలిండర్లను తీసుకొచ్చి మరి లైన్లలో నిలబడుతున్నటువంటి వారి సంఖ్యను చూడొచ్చు. సార్, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు గ్యాస్ కోసం మీరు? నేను 21కి బుక్ చేశానండి యాప్లో. మార్చి ఇంతవరకు ఇంకా యాప్లో అయితే సక్సెస్ చూపిస్తుంది కానీ ఇంకా డెలివరీ అవ్వలేదు. ఓటీపీ ఏమన్నా వచ్చిందా మీకు మరి? ఓటీపీలో జనరల్గా ఓటీపీ ఏం రాదు, మాకు మెయిల్ వస్తుంది. మెయిల్ వస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ అడిగితే మరి? అదే కనుక్కోవాలి ఒకసారి. నిన్న వస్తే లాక్ ఉన్నింది, ఈరోజు రమ్మన్నారు. అదే ఇబ్బంది అవుతుందా ఇంట్లో? ఖచ్చితంగా అండి. అది ఆల్రెడీ ఇంతకుముందు 3-4 months నుండి మనకి 10 days అవుతుంది బుక్ చేస్తే. కానీ అంతకుముందు మేము ఆల్మోస్ట్ 10 yearsగా ఇక్కడే బుక్ చేస్తున్నాం కానీ 3 daysలో డెలివరీ అయ్యేది. ఇప్పుడు ఏమో అంత లేదు. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. అవును, ఫోన్ చేసినా ఫోన్ ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. అదే డిలే అవుతుందని ఫోన్ చేసి చెప్పాలి. అదే స్టవ్ రిపేర్కి అయితే ప్రతిసారి ఫోన్ చేస్తుంటారు 3 నెలలకు ఒకసారి, అది చేసుకోవాలి ఇది చేసుకోవాలనేసి. ఇప్పుడు గ్యాస్ ఇష్యూ ఉందంటే గ్యాస్ ఇష్యూ అయితే ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇప్పుడు వచ్చి డెలివరీ అవుతుంది లేక అవుతుందా అవ్వదా ఏదో చెప్పాలి కదా. ఇదండి, జస్ట్ ఎంక్వైరీ కోసం వచ్చారు మీరు, ఇంకా తప్పని పరిస్థితులలో. अवेलेबल है क्या? गैस आ रहा है क्या साहब? 23 तारीख का बिल हुआ है हमारा। 22nd बुकिंग हुआ है, 23rd तक डेली। हाँ, 23rd को अप टू 23rd पूरा डिलीवर्ड है बताएं। अभी तक स्टॉक आया नहीं। अभी तक स्टॉक आया नहीं। अभी ऑटो वाला नहीं है, 3-4 दिन से नहीं है बोल रहे हैं। है या नहीं पता नहीं मेरे को। उसके बाद सप्लाई हुआ है क्या? ఇది ఆ పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి మీరు అప్లికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. మీరు ఎప్పుడు బుక్ చేశారు ఏంటి ఒకసారి మీకు పూర్తిగా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ అప్లికేషన్లో మీరు చేసిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చేది గతంలో అయితే? 10 days పడుతుంది. ఫోన్ చేస్తే కానీ పంపిరు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది మరి? కష్టంగా ఉందండి. ఇంట్లో ఉన్న ఒక్కొక్క సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో తెలియట్లేదు. అదే అమ్మ, మీరు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు? నాకు కాదు, నేను తెలిసిన వాళ్ళ కోసం వచ్చాను. బట్ వాళ్ళు కూడా 15 days అవుతుంది. మీరు ఎంక్వైరీ కోసమే వచ్చారు. డిస్టర్బెన్స్ గా ఉందా ఇది బాగా? అవునండి, బాగా. ఒకసారి మనం చూడొచ్చు. 21st సక్సెస్ చూపిస్తుంది. 21/3 2026 మార్చి 21వ తారీఖున బుక్ చేసినటువంటి ఇది ఇప్పటి వరకు అయితే ఇంకా డెలివరీ కాలేదు. ఇప్పుడు మనం 6వ తారీఖు ఏప్రిల్కి వచ్చాం. దాదాపు 20 రోజులు అవుతా ఉంది. ఎస్, మీరు 24th 3 మొత్తం చాలా ఇబ్బంది అయితే ఉన్నది అన్న. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అన్న గ్యాస్ కోసం వచ్చిన. ఎప్పుడు బుక్ చేసారు మీరు? 29 మార్చి. ఎప్పటి వరకు వస్తుందని చెప్తున్నారు? అదే అడగడానికి వచ్చిన సార్. ఇబ్బంది ఉన్నదా ఇంటికాడ? చాలా ఇబ్బంది ఉంది సార్, దానికోసమే వచ్చినాము. లైన్ అంతా కనబడతా ఉంది కదా చాలా. అవును సార్. పరిస్థితి మొత్తం భారీగా ఇక్కడ గ్యాస్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి వారిని మనం చూడొచ్చు. పూర్తిగా గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని అయితే. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు బుక్ చేసి? एक महीना होगा सर। एक महीने हो गए। एक महीने से మరి ఇక్కడ అడిగితే आज मैसेज आज ओपीडी आया, अब छुट्टी गैस पे ठहरना पड़ रहा। ओटीपी भी मिला? हाँ, मिल गया ओटीपी, मगर गैस नहीं मिल रहा। कब देना पड़ता वो पूछा? अब जाना ना अंदर, 1-2 घंटे से ठहरे यहाँ। प्रॉब्लम हो रहा है? अब बहुत प्रॉब्लम है पब्लिक को, क्या करते देखो। ప్రాబ్లం లేదంటుండి, ఇక్కడ ప్రాబ్లం ఉన్నదంట. ఎందుకంటే అర్థమైతలేదు ప్రాబ్లం. న్యూస్ లో కూడా 10 రోజులు 25 రోజులు మధ్యలో వస్తుందని చెప్పి చెప్తున్నారు. మీరు ఎన్ని రోజులు అవుతుంది బుక్ చేసి? 15 రోజులు అయింది. 15 రోజులు అవుతుంది. 15 days అవుతుంది. ప్రాబ్లం లేదంటూ న్యూస్ లో ఇక్కడ వచ్చే వరకు ప్రాబ్లం ఉంటుంది అంట. అదే అర్థం అవుతలేదు. ఇంట్లో ఇబ్బంది ఉందా మీకు ఇంకా? ఉన్నది. ఇది పరిస్థితి. గ్యాస్ కోసము ఇక్కడ ఒక పెద్ద భారీ లైనే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య మనకు కనబడుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా భారీగా గ్యాస్ అయితే మనకు కనబడుతుంది. ఏమంటున్నారన్న? చాలా టైం తీసుకుంటా అంటారు. ఇక్కడ టైం పడుతుంది. మేము 15 తారీఖు అవుతుంది, మార్చి 15 బుక్ చేసారు. ఇంతవరకు బిల్ వెళ్ళలే అంటుంది. ఇంకా బిల్ ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది కదా, కంపల్సరీ అవుతుంది. గ్యాస్ లేదు అసలే లేదు. ఎట్లా నడుస్తుంది మరి వంట? స్టవ్ పెట్టుకుంటున్నాం, కిరోసిన్ స్టవ్ పెట్టుకుంటాం. అది కూడా ఇబ్బంది ఉన్నది. అది కూడా ఇబ్బంది. ఇది పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి
ఒక ఈ గోదాంకి సంబంధించినటువంటి అధికారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఒక ఇక్కడ చాలా లైన్ ఉంది కదా, అసలు ఎన్ని రోజులు పడుతుంది అంటే ఏమైనా క్లారిటీ ఉందండి మీకు? క్లారిటీ ఉందండి, క్లారిటీ ఉంది. కొంచెం ఇంకా 10 రోజులు పెండింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క సీరియల్ ప్రకారం నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాము, ఇంటికే పంపిస్తున్నాము. కొంచెం వీళ్ళు ప్యానికే వస్తున్నారు, వాళ్ళకి చెప్తున్నాము ఈ డేట్ నడుస్తుంది బాబు, ఇంటికి పంపిస్తున్నాము అని చెప్పేసి. ఇప్పుడు ఏ డేట్ నడుస్తుంది సార్? ఎప్పుడు బుకింగ్ నడుస్తుంది? ఇప్పుడు కొన్ని ఏరియాలో కొన్ని డేట్ నడుస్తుందండి. ఒక ఏరియా 15 తారీఖు, 23 తారీఖు అట్లా. కొన్ని ఏరియా 7 తారీఖు. ఏరియా పెండింగ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ పంపించాము, సప్లైలో ఉన్నారు, వాళ్ళకే వేస్తున్నారు వాళ్ళు. సప్లై ఎట్లుంది? హెచ్పి నుంచి వెళ్ళి మీకు వచ్చే సప్లై ఎట్లుంది? సప్లై బాగుందండి. మేము ఆల్రెడీ ఇన్ని లోడ్స్ వస్తున్నాయి, తీసుకొని చేస్తూనే ఉన్నాము. కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 20 రోజులు అవుతుంది, 25 రోజులు అవుతుంది, 1 మంత్ అవుతుంది, అయినా కానీ రావట్లేదు అని చెప్తా ఉన్నారు కదా. ఒక ఏరియా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ఏరియా పంపించాము, ఆల్రెడీ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే నాకు కావాలంటే మేము ఇక్కడ డెలివరీ ఇస్తారా లేకపోతే ఓన్లీ హోమ్ డెలివరీ కంపల్సరీ? ఇంటికే వస్తుంది. ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ గొంతుతో మీరు ఏం చెప్తారు అసలు? ఎదురు చూస్తున్నారు. మేము కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాము, బాబు వస్తుంది, మేము చెప్పి పంపిస్తున్నాము, మేము వస్తుంది, ఇంటికే వస్తుంది అని చెప్పేసి మేము వాళ్ళకి డెలివరీ బాయ్లకు కూడా చెప్పి. ఇప్పుడు 25 రోజుల గ్యాప్ ఉండాలని చెప్తున్నారు కదా, గ్యాస్ బుకింగ్ మధ్య. మీరు డెలివరీకి 25 రోజులు పడుతుంది కదా, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఎంతో సాధ్యమైతే తొందరగా డెలివరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. మేము అన్ని పాత బిల్లు అన్ని చేస్తున్నాము, అవి క్లియర్ చేసినాక మళ్ళీ కొత్త బిల్లు చేస్తున్నాము. స్టాక్ అవసరం ఉండొచ్చు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు, మీకు తెలిసి ఇంకా ఎంత స్టాక్ వస్తే మీరు ఇమీడియట్గా వీటిని షార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంది? అంటే కొంచెం ఒక 10 రోజులు పడుతుందండి, 15 రోజులు అయితే 15 రోజులు. ఎస్, ఇది పరిస్థితి మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు బుక్ చేసిరా మీరు? ఫస్ట్ చేసిరా? ఇంకా టైం పడుతుంది అంటున్నారు కదా, మరి ఇబ్బంది అవుతుందా? ఇంకా 10 రోజులు పట్టింది. ఇబ్బంది అవుతుందా బాగానే? ఇది పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎంక్వైరీలు అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ డెలివరీ చేస్తారా? डिलीवरी बॉय है ना इकड़ा इंक्वायरी को अच्छा गैस लेने के लिए कब बुक है? 1.5 महीना हो रहा। 1.5 महीना हो गया। हाँ अभी नंबर नहीं आया, अभी 3 लोग के बाद है। अभी नंबर दिया ना? हाँ 1 मंथ 10 दिन होता, अभी तक नहीं आया। अभी नहीं आया, इसीलिए आया मैं। प्रॉब्लम है बोल के जाए ना, इधर खत्म हो गया, 3 दिन हो गया खत्म हो गया। ఇది పరిస్థితి మొత్తం మీద చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నెల రోజులు కూడా పట్టొచ్చని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. భారీగా ఇక్కడ లైన్లలో నిలబడి మరి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని అయితే మనం చూస్తూ ఉన్నాం. అన్న ఎప్పుడు బుక్ చేసినావు నువ్వు? ఎప్పుడు బుక్ చేసుకున్నావు గ్యాస్? ఇంకా చేస్తా. ఇంకా చేయలేదా? ఇప్పుడు లైన్లో నిలబడ్డావు కదా, మరి దేనికోసం? గ్యాస్ గురించి. గ్యాస్ కోసం అయినా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. 30 రోజులు పడుతుంది రావడానికి. మరి ఇబ్బంది మరి పడాలి, మరి తప్పదంటావా? ఇది ఆ పరిస్థితి. మేడం మీరు ఎప్పుడు బుక్ చేశారు? 25 డేస్ అయింది. 25 డేస్ అయిందా? ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? 2 డేస్ వచ్చి 2 సార్లు వచ్చాము. గ్యాస్ అయిపోయింది, చిన్నపిల్లలు స్కూల్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా దాదాపు టైం పడుతుంది అంటున్నారు వాళ్ళైతే. చూడాలి, అడిగి వెళ్ళాలి. మీకైతే ఇబ్బంది అవుతుంది? మాకు ఇబ్బంది అవుతుంది. ఇగో పాప స్కూల్ 25 డేస్ అయింది. ఇంకా గ్యాస్ కోసం అయితే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది ఆ పరిస్థితి. ఇక్కడ గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యను అయితే మనం చూడొచ్చు. భారీగా ఎప్పుడు గ్యాస్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా 25 రోజులు 30 రోజులు పడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయా ఈ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఒక అధికారి అయితే చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. చూడాలి మరి ఈ పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.